హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్ ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో వీక్లీ టెస్ట్ అనేది సండే 7:30 PM కి ఫ్రీగా ఉంటుంది. క్లాసెస్ అన్ని ఫ్రీ, టెస్టులు కూడా ఫ్రీ. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మనం మ్యాథ్స్కి సంబంధించి 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్లో నెంబర్ సిస్టమ్కి సంబంధించిన టాపిక్లు చెప్పేసాము. ఇప్పుడు అంకగణితాన్ని స్టార్ట్ చేసుకున్నాం. అంకగణితంలో 7th క్లాస్లో ఉన్న చాప్టరు నిన్న చెప్పేశాము. ఈరోజు 8th క్లాస్లో 2 చాప్టర్లు ఉన్నాయి. అందులో ఒక చాప్టర్ అయిన పరిమాణాలని పోల్చడం అనే చాప్టర్ని చెప్పుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే నోట్స్ రాసుకోండి. టెక్స్ట్ బుక్లోని ఎగ్జాంపుల్స్ ప్రయత్నించండి. ప్రతి ఒక్కటి కూడా ఏది మిస్ చేయకుండా, మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోయినా మీరు టెక్స్ట్ బుక్కే చూస్తున్నారనే విధంగా కూడా క్లాస్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది చాలా పెద్ద చాప్టర్ అనమాట. ఎందుకంటే చక్రవడ్డీ ఇవన్నీ చాలా లెక్కలు ఉంటాయి. అలాగే వ్యాట్, డిస్కౌంట్లు ఇవన్నీ ఇందులోనే ఉంటాయి అన్నమాట. సో మనమైతే ప్రతి ఒక్కదాన్ని క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, నిష్పత్తి అంటే 2 రాసుల పోలిక అండి. ఒక పాఠశాలలో 7వ తరగతికి విహారయాత్ర ఏర్పాటు చేశారు. మొత్తం విద్యార్థుల్లో 60% మంది బాలికలు ఉన్నారు. ఇప్పుడు మీకు బాలురు ఎంతమందో తెలిసే ఉంటుంది. 40% బాలుడు అని అర్థమైపోయింది. సో 60% బాలికలు ఉన్నారు కదా, వాళ్ళ సంఖ్య 18. 60% బాలికల సంఖ్య 18. అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే, తరగతిలోని బాలికలు మరియు బాలుర నిష్పత్తి ఎంత అని అడిగాడు. 60% బాలికలు 18 అయితే 40% బాలురు ఎంతమంది అని క్వశ్చన్ వేసుకుంటాం. సో సింగిల్గా ఉన్నది రాసుకుంటాం. ఇంటూ 60% 18 అంటే 40% తక్కువే ఉంటారు. ఇక్కడ తక్కువే ఉంటారు కాబట్టి తక్కువ బై ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఈ రెండిట్లో తక్కువ ఏది ఉంటుందో తక్కువ బై ఎక్కువ వేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఆన్సర్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎక్కువ బై తక్కువ వేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ ఒక్క మెథడ్ తెలిస్తే అన్ని లెక్కలు చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. నేను నిన్నటి క్లాస్లో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, 60% బాలికలు 18 అయితే 40% బాలురు తక్కువ ఉంటారు. కాబట్టి ఈ రెండిట్లో ఏది తక్కువ అయితే తక్కువ బై ఎక్కువ. సో సింగిల్గా ఉన్నది రాసేసి ఇంటూ తక్కువ బై ఎక్కువ చేసాం. సింప్లిఫై చేస్తే నాకు 12 మంది బాలురు వచ్చారు. ఎంతమంది అండి? 12 మంది. సో మనకి ఏమి అడిగారు? బాలికలు మరియు బాలుర నిష్పత్తి అన్నాడు. ఎటు నుంచి ఎటు అడిగాడో కూడా చూడాలి, లేదంటే ఆన్సర్ రాంగ్ అయిపోద్ది అనమాట. సో ఫస్ట్ బాలికలు తీసుకుందాం 18, తర్వాత బాలురు తీసుకుందాం 12. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 6 3 6 2 3:2. ఇంకా దీనికి సూక్ష్మ రూపం అనేది రాయలేము, ఇంకా క్యాన్సిల్ అవ్వన్నమాట. సో బాలికలు బాలుర నిష్పత్తి 3:2 అనమాట. ఫస్ట్ లెక్క అయిపోయింది. నెక్స్ట్, పాఠశాల నుండి విహారయాత్రా స్థలం 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. విహారయాత్రా స్థలానికి ప్రయాణించుటకు రవాణా సంస్థకు కిలోమీటర్కి 12 రూపాయలు చెల్లించాలి. అలాగే అల్పాహారానికి అయ్యే ఖర్చులు మొత్తం 4280. ఇక్కడ చూద్దాం. విహారయాత్రకు 2 ఉపాధ్యాయులు కూడా వెళితే ప్రతి ఒక్కరికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాడు. మనం ఇప్పుడు ఒకవైపు 55 కిలోమీటర్లు అనుకున్న విహారయాత్రకు వెళ్ళడానికి, 2 వైపులా ప్రయాణం చేస్తే ఎన్ని కిలోమీటర్లు అవుతాయి? 55 + 55 110 కిలోమీటర్లు అవుతాయి. అంటే 1 కిలోమీటర్కి 12 రూపాయలు. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? 1 కిలోమీటర్కి 12 రూపాయలు అన్నాడు. మరి 110 కిలోమీటర్లకి ఎన్ని అవుతాయి? ఎక్కువే అవుతాయి. కాబట్టి ఎక్కువ బై తక్కువ. సింగిల్గా ఉన్నది వేసుకుంటాము. ఇంటూ 110 కిలోమీటర్లకి ఎక్కువ అవుద్ది కాబట్టి ఎక్కువ బై తక్కువ. అర్థమైంది కదా? సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1320 రూపీస్ వచ్చింది అనమాట. అంటే మొత్తం రవాణాకి అయ్యే ఖర్చు ఎంత? 1320 రూపాయలు. అల్పాహారానికి ఎంత అవుతుంది అన్నారు? 4280 రూపాయలు. సో టోటల్ ఖర్చు ఎంత? 5600 రూపాయలు అయిందనమాట. ఇప్పుడు మనకి ఎంతమంది అన్నారు? మనకు తెలుసు మనుషుల సంఖ్య. గర్ల్స్ 18, బాయ్స్ 12. అలాగే ఇంకొక 2 ఉపాధ్యాయులు కూడా వెళ్ళారట. 2 ఉపాధ్యాయులు మొత్తం ఎంతమంది? 32 మంది. మొత్తం ఖర్చు 5600 అయితే మొత్తం మనుషుల సంఖ్య 32 అయితే ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు ఎంత? మొత్తము బై మనుషుల సంఖ్య.
మనకైన ఖర్చు మొత్తము బై మనుషుల సంఖ్య వేసుకుంటే ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు వచ్చేసి 175 రూపాయలు అన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ స్టాప్ 22 కిలోమీటర్ల దూరం, మొత్తం దూరం 55 కిలోమీటర్లు, అది ఎంత శాతం, ఇంకా ఎంత శాతం దూరం ప్రయాణించాల్సి ఉంది అన్నారు. వాళ్ళు 22 కిలోమీటర్ల దూరంలో ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ ఉందనుకో, మొత్తం 55 కిలోమీటర్లు, అది ఎంత శాతం అని అడిగాడు. మొత్తం అంటే 100%. 100% 55 కిలోమీటర్స్ అయితే 22 కిలోమీటర్స్ ఎంత పర్సెంటేజ్. సో సింగిల్గా ఉన్నది 100 ఇంటూ 22 కిలోమీటర్స్ అంటే తక్కువే అవుతుంది కదా, కాబట్టి తక్కువ బై ఎక్కువ వేసుకున్నాను. 100 ఇంటూ 22/55, అది 40% అన్నమాట. ఇంకా 60% ప్రయాణించాలి. 55 కిలోమీటర్లు 22 కిలోమీటర్లు 40%, మనం ఇంకా ప్రయాణించాల్సింది 60% ఉందన్నమాట. అర్థమైంది కదా. సో ఇదన్నమాట. ఒకే ఒక్క మెథడ్ అండి, సింగిల్గా ఉన్నది వేసుకుంటారు ఇంటూ ఇక్కడ వచ్చే వాల్యూ దీనికంటే తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా చూడాలి. తక్కువ వస్తే తక్కువ బై ఎక్కువ, ఎక్కువ వస్తే ఎక్కువ బై తక్కువ వేసుకుంటారు, సింప్లిఫై చేస్తారు. ఇది ఒక్కటే ఒక మెథడ్ అనమాట, ప్రతి దానికి యూజ్ అవుతుంది. నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చాలా చాలా క్లియర్గా ప్రతి లెక్క కూడా చెప్పాను. ఓకే, నెక్స్ట్ మనకి ప్రయత్నించండి అని ఇచ్చారండి. సో ఇక్కడ మనకి ఇలా చూపించారనమాట. స్కూల్లో పిల్లలకు పేరెంట్స్ హోంవర్క్కి హెల్ప్ చేయడంలో శాతాలు వృత్తాకారంలో ఇవ్వబడినవి. అయితే సర్వే చేయబడిన పేరెంట్స్ ఎంతమంది అని అడిగారు. ఇక్కడ మనకి 30% 90 మెంబర్స్ అని ఇచ్చేసారండి. 30% 90 మెంబర్స్ అని ఇచ్చారు. 20% ఎంతమందో 50% ఎంతమందో మనకి ఇవ్వలేదు. సో సర్వే చేసిన మొత్తం పేరెంట్స్ ఎంతమంది అని మనకు అడుగుతున్నారు. అంటే 30% 90 మెంబర్స్ అయితే మొత్తం 100% కదా, మొత్తం అంటే 100%. సో 100% ఎంతమంది మీద మొత్తం సర్వే చేశారో మనకు తెలియాలి. సో సింగిల్గా ఉన్నది వేసుకుంటాం ఇంటూ 30% 90 మెంబర్స్ అయితే 100% ఎక్కువే ఉంటారు, కాబట్టి ఈ రెండిట్లో ఎక్కువ ఏదైతే ఎక్కువ బై తక్కువ, ఎక్కువ బై తక్కువ, ఇక్కడ వాల్యూ ఎక్కువ వస్తుంది కాబట్టి. సో 90 ఇంటూ 100/30 సింప్లిఫై చేస్తే 300 మంది వచ్చారు. అంటే మొత్తం సర్వే ఎంతమంది మీద జరిగింది, 300 మంది మీద జరిగింది. నెక్స్ట్ సహాయం చేయట్లేదని తెలిపిన తల్లిదండ్రులు ఎంతమంది అన్నారు. సహాయం చేయని వారు ఎంతమంది, 50% పేరెంట్స్ పిల్లలకి హోంవర్క్లో హెల్ప్ చేయట్లేదంట. సో ఆ 50% ఎంతమంది అని అడుగుతున్నారు. మనకు తెలుసు 100% 300 మెంబర్స్ అయితే అందులో సగం 50% ఎంత, 150 మెంబర్స్. నెక్స్ట్ 1.5 గంట కంటే ఎక్కువ సమయం సహాయం చేస్తున్న తల్లిదండ్రులు ఎందరు అన్నారు. ఇక్కడ మనం చూసుకోవాలి, 1.5 గంట కంటే ఎక్కువ సహాయం చేసేవారు 20% మెంబర్స్ అంట. ఓకేనా, 1.5 గంట కంటే ఎక్కువ సహాయం చేసేవాళ్ళు 20% మెంబర్స్. 100% 300 అయితే 20% ఎంతమందో కనుక్కుంటూ వచ్చేస్తుంది. సో సింగిల్గా ఉన్నది అలా వేసుకుంటాం ఇంటూ ఇక్కడ మనకి తక్కువే వస్తుంది కదా, సో తక్కువ బై ఎక్కువ, సింప్లిఫై చేస్తే 60 మంది వచ్చారు. 1.5 గంట కంటే ఎక్కువ సమయం సహాయం చేస్తున్న తల్లిదండ్రులు 60 మంది. సో ప్రాసెస్ అర్థం కాకపోతే చాలా ఓపిక్గా 1కి 2 సార్లు చూసి నోట్స్ రాసుకోవాలండి, ఒకేసారికి అయితే వచ్చేదు. ఓకేనా. సో రావట్లేదు కదా అని ఇంక విడిచిపెట్టిస్తే ఇంకెప్పటికీ రాదనమాట. ఇది షార్ట్ కట్ అనమాట. సో చాలా బాగుంటుంది, 1-2 సమ్స్ చేస్తే మీకు ఇంకా ఈజీ అయిపోద్ది. ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకైతే ఇది తొందరగా అర్థమైపోతుంది. ఓకే, ఎందుకంటే అందులో నేను బేసిక్స్ అన్నీ కూడా చెప్పేశాను కాబట్టి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 8.1 చూద్దాము. క్రింది వాటికి నిష్పత్తులు కనుక్కోండి అన్నారు. ఒక సైకిల్ వేగము గంటకు 15 కిలోమీటర్లు, స్కూటర్ వేగము గంటకి 30 కిలోమీటర్లు. మనం చూసుకోవాలండి, ఇక్కడ కిలోమీటర్లు ఇచ్చి ఇక్కడ మీటర్ ఇచ్చిన, ఇక్కడ మీటర్ ఇచ్చి అక్కడ కిలోమీటర్ ఇచ్చిన, రెండింటినీ కూడా ఒకే దీంట్లోకి తీసుకురావాలన్నమాట. 2 కిలోమీటర్లు అవ్వాలి లేదా 2 మీటర్లే అవ్వాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ 2 కిలోమీటర్లు ఉన్నాయి కాబట్టి మనం ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. 15:30, 15 1 0, 15 2 0, 1:2. సైకిల్ స్కూటర్ 1:2 అయిపోయింది. నెక్స్ట్ 5 మీటర్లు మరియు 10 కిలోమీటర్లు ఇక్కడ ఇచ్చాడు చూసారా. సో 5 మీటర్లు ఇచ్చారు, 10 కిలోమీటర్లు ఇచ్చారు. ఆ రెండింటికి నిష్పత్తి చేయలేమన్నమాట, రెండు కూడా ఒకే దీంట్లో ఉండాలి. సో 5 మీటర్లు కాబట్టి 10 కిలోమీటర్లను కూడా మీటర్లో మార్చేయాలి. సో కిలోమీటర్కి ఎన్ని మీటర్లు, 1000 మీటర్లు, కాబట్టి 10 ఇంటూ 1000 మీటర్లు 10,000 మీటర్లు వచ్చింది. 10 కిలోమీటర్లు అంటే 10,000 మీటర్లు. ఇప్పుడు ఇది 5 మీటర్లు, ఇది 10,000 మీటర్లు.
ఇప్పుడు రెండు కూడా ఒకే దీంట్లో ఉన్నాయి కాబట్టి 5:10,000 అనమాట. అంటే 1:2000 నిష్పత్తి. నెక్స్ట్ 50 పైసలు మరియు 5 రూపాయలు. ఇది పైసలు, ఇది రూపాయలు. అయితే దీన్ని పైసల్లోకి మార్చేద్దాం. సో 5 రూపాయలు, 1 రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు. 5 × 100 పైసలు అంటే 500 పైసలు. సో 50 పైసలు ఈస్ట్ 500 పైసలు, 1:10 అన్నమాట. ఓకేనా. ఇది నిష్పత్తులు ఎప్పుడూ కూడా రెండు కూడా ఒకే ప్రమాణాల్లో ఉండాలి. ప్రమాణాలు వేరువేరుగా ఉంటే వాటిని ఒకే ప్రమాణాల్లోకి మార్చి అప్పుడు నిష్పత్తిని కనుక్కోవాలి. ఓకే. నిష్పత్తులని శాతాల్లోకి మార్చండి అని ఇచ్చారండి. సో మనకి ఒక్క నిష్పత్తి యొక్క శాతం ఎంత అని అడిగారు అనుకో, అప్పుడు కావాల్సిన నిష్పత్తి బై ఈ మొత్తం కలపాలన్నమాట. 3 + 4 7 మొత్తం నిష్పత్తి ఇంటూ 100 చేయాలి. కానీ ఇక్కడ మనకి ఈ నిష్పత్తిని డైరెక్ట్ గా శాతంలోకి మార్చమన్నాడు. ఒక నిష్పత్తి ఎంత శాతం అని అడగలేదు. అర్థమైందా? నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఒక నిష్పత్తిని శాతం ఎలా కనుక్కోవాలో చెప్పాను. కావలసిన నిష్పత్తి బై మొత్తం నిష్పత్తి ఇంటూ 100. ఇక్కడ ఏంటంటే ఈ నిష్పత్తిని శాతంలోకి మార్చమన్నారు. అంటే ఫస్ట్ ఈ నిష్పత్తిని మనము భిన్నం లాగా రాసుకోవాలి. 3:4 అంటే 3/4 అని రాసుకోవచ్చు కదా. సో ఈ భిన్నానికి ఇంటూ 100 చేస్తే అది శాతం లాగా మారుతుంది అనమాట. 3/4 × 100. 4 1s 4 25s 3 25s 75. ఓకే. ఇది కూడా సేమ్ అలానే చేశాను. మీరు చూసి నోట్ చేసుకోండి. ఓకే. 25 మంది విద్యార్థుల్లో 72% మంది విద్యార్థులకు గణితంలో ఆసక్తి అండి. అయితే ఆసక్తి కలిగి ఉండని వారి సంఖ్య మనం కనుక్కోవాలి. కలిగి ఉండని వాళ్ళు ఎంతమందో కనుక్కోవాలంటే ముందు మనకి ఇక్కడ ఒక పర్సెంటేజ్ ఇచ్చాడు ఎంతమందికి ఆసక్తి. సో వాళ్ళని కనుక్కొని ఈ 25లోంచి వాళ్ళని తీసేస్తే మనకి ఆసక్తి ఉండని వాళ్ళ సంఖ్య వచ్చేస్తుంది. ఓకేనా. సో 100% టోటల్ మెంబర్స్ 25 కదా, 72% మందికి ఆసక్తి ఉంది. సో సింగిల్గా ఉన్నది వేసుకుంటాం ఇంటూ 100% 25 మెంబర్స్ అంటే 72% తక్కువే ఉంటారు కదా. సో తక్కువ బై ఎక్కువ. 25 × 72/100 అనమాట. 25 1s 25 4s 72/4 = 18 అనమాట. అంటే మనకి గణితంలో ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు 72%, వాళ్ళ నెంబర్ 18 అనమాట. సో ఈ టోటల్ నెంబర్లోంచి కలిగి ఆసక్తి ఉన్న వాళ్ళని తీసిస్తే ఆసక్తి లేని వాళ్ళు ఎంతమందో తెలుస్తుంది. సో గణితం అంటే ఆసక్తి ఉండని వారు ఎంతమంది? 25 - 18 7 మెంబర్స్ అనమాట. ఓకేనా. ఇది 72% అంటే 100లో ఇది ఎంత అవుతుంది? 28% అవుతుంది. మొత్తం 100% కదా. సో ఇది 72% అంటే ఇది 28% అనమాట. ఓకేనా. అర్థమైపోయిందా? నెక్స్ట్ 10 మ్యాచ్ల్లో గెలిచిన శాతం 40. అయితే వారు ఆడిన మొత్తం మ్యాచ్లు ఎన్ని అని అడుగుతున్నారు. 40% 10 అనమాట. అంటే ఈ 10 మ్యాచ్లు గెలిచారు కదా, ఈ 10 మ్యాచ్లు గెలిచిన శాతమే 40. అయితే 100% ఎన్ని మ్యాచ్లు అని వాళ్ళు అడుగుతున్నారు అనమాట. సో 40% 10 మ్యాచెస్ అయితే 100%కి ఎక్కువే వస్తాయి కదా. సో సింగిల్గా ఉన్నది 10 ఇంటూ ఎక్కువ బై తక్కువ. సింప్లిఫై చేస్తే 25 మ్యాచెస్ అంటే వాళ్ళు ఆడిన మ్యాచ్లు 25 అయితే అందులో వాళ్ళు 10 గెలిచారు. అది 40% అనమాట. ఓకేనా. నెక్స్ట్ 75% ఖర్చు చేసిన తర్వాత 600 రూపీస్ మిగిలాయి. మొదట ఆమె వద్ద ఉన్న డబ్బు ఎంత అని అడుగుతున్నారు. సో మొత్తం డబ్బులు మనం 100% అనుకుంటే ఈ 75% ఖర్చు చేసిన తర్వాత ఎంత మిగిలింది? 600 మిగిలింది. అంటే ఇదేమవుతుంది? 100లోంచి 75% ఖర్చు చేశాడు, ఇది మిగిలింది. అంటే 100 - 75 25% మిగిలింది అనమాట. సో ఆ 25% ఎంత? 600. ఇప్పుడు మనకేం కావాలి? మొదట ఆమె వద్ద ఉన్న డబ్బు, ఖర్చు చేయనప్పుడు స్టార్టింగ్ ఉన్న డబ్బు ఎంతో కావాలి. అంటే 100% మొత్తం డబ్బు. 25% 600 అయితే 100% ఏమవుతుంది? ఎక్కువే ఉంటుంది కదా. సో సింగిల్గా ఉన్నది అలా వేసుకొని ఇంటూ ఇక్కడ ఎక్కువ వాల్యూ వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ వేసుకున్నాను. 100/25. సో 2400 రూపీస్ ఆన్సర్ అనమాట. ఇది ప్రాసెస్. ఏ లెక్క ఇచ్చినా, ఎలా అడిగినా సరే ఇదే ప్రాసెస్ అండి. కొంచెం ఆలోచించి చేసిస్తే చూసారా 2 లైన్లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్కువ హైరాణ పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. సో స్టార్టింగ్ 7th క్లాస్ అంకగణితం చెప్పాను. అలాగే అంకగణితానికి సంబంధించిన ఫార్ములాలన్నీ కూడా ఒక వీడియోలో తెలియజేశాను. ఇది అంకగణితానికి సంబంధించి 3వ చాప్టర్, 3వ క్లాస్ అనమాట. ఓకేనా. 8th క్లాస్. నెక్స్ట్ జనాభాలో 60% క్రికెట్, 30% ఫుట్బాల్, మిగిలినవి ఇతర ఆటలు. జనాభా 50 లక్షలు అయితే
ఇతర ఆటలు ఇష్టపడే వారి శాతం ఎంత అని అడిగాడు. ఇతర ఆటలు ఇష్టపడే వాళ్ళ శాతం 10%. ఎందుకు ఇది 60%, ఇది 30%. ఈ రెండు 90% అయిపోతే, క్రికెట్ ఫుట్బాల్ 90% అయిపోతే మిగిలినవి ఎంత ఉంటుంది? 10% ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క ఆట ఇష్టపడే వారి శాతం ఎంత అంటే క్రికెట్ 60%, ఫుట్బాల్ 30%. మొత్తం జనాభా 50 లక్షలు. 50 లక్షలు ఇంటూ 60%, 60/100. ఫుట్బాల్ 30%, 50 లక్షలు ఇంటూ 30/100. సో ఇది 30 లక్షలు, ఇది 15 లక్షల మంది ఇష్టపడతారన్నమాట. ఓకేనా. నెక్స్ట్, క్రిందటి సంవత్సరం ఒక స్కూటర్ విల 34,000. ఈ సంవత్సరం 20% పెరిగింది. అయితే ఎంత? ఇది ఎంత అండి? 100%. ఈ సంవత్సరం ఎంత పెరిగింది? 20% పెరిగింది. అంటే 100 కంటే ఇంకా 20 పెరిగింది. 120% ఎంతో తెలుసుకోవాలి. సింగిల్ గా ఉన్నది అక్కడ వేస్తాం. ఇంటూ 100% 34,000 అంటే 120% ఎక్కువే ఉంటది కదా. సో ఎక్కువ బై తక్కువ వేసుకున్నాను. సింగిల్ గా ఉన్నది ఇంటూ ఎక్కువ బై తక్కువ వేసుకుని సింప్లిఫై చేస్తే నాకు 40,800 రూపీస్ అనేది వచ్చింది. సో ఎంత పెరిగింది అని మనకి అడిగాడు. ప్రస్తుతం ఉన్న వెల ఎంత అని 40,800. ఎంత పెరిగిందని మనకు అడగలేదు, కానీ ఇక్కడ తెలుసుకుందామని నేను చేశాను. సో ఇప్పుడు ఉన్నది 40,800, లాస్ట్ ఇయర్ ఉన్న 34,000, డిఫరెన్స్ 6,800 అనమాట. అంటే గత సంవత్సరంకి ఈ సంవత్సరంకి స్కూటర్ వాల్యూ 6,800 పెరిగింది. ఓకేనా. నెక్స్ట్, ప్రకటన వెలపై ఇచ్చే తగ్గింపుని రుసుము అంటారు. రుసుము అంటే ప్రకటన వెల నుంచి అమ్మిన వెల తీసియాల. రుసుము ప్రకటన వెలపై లెక్కిస్తారు. రుసుము శాతం ఇచ్చినప్పుడు కూడా రుసుముని కనుగొనగలము. రుసుము శాతం = రుసుము బై ప్రకటన వెల ఇంటూ 100. ఇది ఫార్ములా. ఒక వస్తువు ప్రకటన వెల 840 రూపాయలు, అమ్మిన వెల 714 రూపాయలు. అయితే రుసుము ఎంత? రుసుము శాతం ఎంత అని అడిగారండి. సో వాళ్ళు ప్రకటించింది 840, అమ్మింది 740. సో మనకి ఎంత డిస్కౌంట్ వచ్చింది, ఆ డబ్బులు ఎంత, దాని శాతం ఎంతో తెలుసుకోవాలన్నమాట. సో 840 నుంచి 714 తీసిస్తే 126 రూపీస్ అనేది వాళ్ళకి డిస్కౌంట్ వచ్చిందండి. అంటే 840 రూపాయలపై రుసుము 126 అయితే 100 రూపాయలపై ఎంత వస్తుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఎందుకు అంటే శాతం అంటే ఏం చెప్పాను నేను మీకు ప్రీవియస్ వీడియోస్ లో, శాతం అంటే 100కి, ఇంకంతే, ఇంక అందులో మార్పు ఉండదు అనమాట. సో 840 రూపీస్ కి 126 డిస్కౌంట్ అంటే 100 రూపీస్ కి అంతా ఫస్ట్ కనుక్కోవాలి. అది శాతం వస్తుంది అనమాట అలా కనుక్కుంటే. సో ఓకేనా. ఇది సింగిల్ గా ఉంది కదా, 126 వేసుకుంటారు. తర్వాత 840 పై 126 అంటే 100 పై తక్కువ వస్తుంది కదా. సో తక్కువ బై ఎక్కువ అనమాట. 100/840. ఇక్కడైనా వేసుకోవచ్చు, ఇక్కడైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, దానికోసం కన్ఫ్యూజ్ అవ్వదు. 126 × 100/840. మనం సింప్లిఫై చేస్తే 15% అనమాట. సో వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్ పర్సెంట్ ఎంత? 15%. డబ్బులు ఎన్ని? 126 రూపీస్. అర్థమైంది కదా. ఒక గౌను పట్టీ వెల 220గా ప్రకటించి దాని మీద 20% రుసుము ప్రకటించారు. అయితే రుసుము మరియు అమ్మిన వెల కనుక్కోండి అన్నారు. సో మనకు వాళ్ళు ఇచ్చింది ఏంటి? ప్రకటన వెల ఇచ్చారు, దాని మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చారు. అయితే ఎంత కమ్మారో మనం చెప్పాలన్నమాట. సో ప్రకటించింది ఏమవుతుంది? 100% అవుతుంది. వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చింది ఎంత ఇచ్చారు? 20% ఇచ్చారు. అంటే ఎంత కమ్మినట్టు? 80% కమ్మినట్టు. సో సింగిల్ గా ఉన్నది వేసుకోవాలని మనకు తెలుసు. ఇంటూ 100% 220 అంటే 80% తక్కువే ఉంటది. సో తక్కువ బై ఎక్కువ, 80/100 వేసుకుంటారు. సింప్లిఫై చేస్తే నాకు 176 రూపీస్ వచ్చింది. అంటే వాళ్ళు ఎంత కమ్మారు? 176 రూపీస్ వచ్చింది. 220కి ప్రకటించి 176 కమ్మితే మరి డిస్కౌంట్ ఎన్ని డబ్బులు వచ్చినట్టు అంటే 220లోంచి 176 తీసిస్తే రిమైనింగ్ రుసుము అవుతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్, ప్రయత్నించండి అని మనకు కొన్ని లెక్కలు ఇచ్చారండి. సో అక్కడ మనకి ప్రకటన వెల ఇచ్చారు, అన్నిటి మీద కూడా 20% రుసుము ఇస్తే అమ్మిన వేల ఎంత అడిగారు. సేమ్ ప్రాసెస్ అనమాట. వాళ్ళు ఇచ్చింది ప్రకటించింది 100% వేసుకుంటారు, 20% రుసుము కాబట్టి 80% కమ్మినట్టు, 80% ఎంతో కనుక్కుంటారు. సేమ్ ప్రాసెస్ అన్ని కూడాను ఇక్కడ వరకు. ఈ 3 సమ్స్ కూడా వాళ్ళు ప్రకటన వేల ఇచ్చి 20% డిస్కౌంట్ మీద అమ్మిన వేల ఎంత అడిగారు. సో నేను చేశాను, నోట్ చేసుకోండి. ఓకేనా. ఓకే. నెక్స్ట్,
15,000 ప్రకటన వల్ల గల బల్ల 14,400కే లభించింది. అయితే ఇవ్వబడిన రుసుము మరియు రుసుము శాతం కనుక్కోండి. ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకి ప్రకటన వాళ్ళు ఇచ్చేసారు, అమ్మిన వాళ్ళు కూడా ఇచ్చారు, రుసుము కనుక్కోండి అన్నారు. అప్పుడు మనకి రుసుముకు ఫార్ములా ఏంటి, ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల. సో 15,000 నుంచి 14,400 తీసిస్తే 600. సో మనకి రుసుము ఎంత, 600 అనమాట. ఇప్పుడు శాతం మనం కనుక్కోవచ్చు కదా, ఎందుకు, మనకు రుసుము శాతానికి ఫార్ములా తెలుసు కాబట్టి. రుసుము బై ప్రకటన వెల ఇంటూ 100. రుసుము ఎంత వచ్చింది, 600. ప్రకటన వెల ఎంత, 15,000 ఇంటూ 100. సో ఇది చేసిస్తే మనకి రుసుము శాతం అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 4%. అర్థమైంది కదా. ప్రకటన వెల అమ్మిన వెల ఇచ్చి రుసుము శాతం అడిగితే ఇవి ఫార్ములాలు. అలా కాకుండా ప్రకటన వెల ఇచ్చి ఇంత % డిస్కౌంట్ తో అమ్మాము, ఎంతకు అమ్మాము అనేది ఇది ప్రాసెస్. ఓకే, ఇది కూడా సేమ్ అండి. కాకపోతే ఒక బీరువాపై 5% రుసుము ప్రకటించిన తర్వాత 5,225కు అమ్మితే ప్రకటన వెల కనుక్కోండి అన్నారు. సో రుసుము శాతం మనకి ఇచ్చాడు అనమాట. ఎంత ఇచ్చాడు, 5%కి మనము రుసుము ఇచ్చాము అని, అంటే ఎంతకు అమ్మినట్టు, 95%కి అమ్మినట్టు కదా. సో ప్రకటించింది మనకి 100% అవుతుంది, అమ్మింది మనకి 95% అవుతుంది. ఎందుకు, 5% రుసుముతో ప్రకటించాడు అన్నారు కదా. సో 5,225కి అమ్మాడు అంటే 95%కి అమ్మాడు. మనకి ఇప్పుడు ప్రకటన వెల కావాలి అంటే 100% కావాలన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత మీకు తెలుసు, సింగిల్ గా ఉన్నది వేసేసుకుంటాం ఇంటూ 100% అంటే ఎక్కువ అమౌంటే కదా. సో ఎక్కువ బై తక్కువ, 100/95 వేసుకుంటే నాకు వాల్యూ వచ్చేసి 5,500 అనమాట. సో ఈ విధంగా మనకి రుసుము ఇచ్చి అమ్మిన వెల ఇచ్చి ప్రకటన వెల అడిగితే ఇలా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కొనుగోలు బిల్లు ఇంత, దుకాణదారుడు మీకు ఇచ్చిన రుసుము 15%, అయితే మీరు చెల్లించవలసింది ఎంత అని అడిగారు. సేమ్ ప్రాసెస్ అండి, ఇది కొన్నాము, అలాగే రుసుము 15% ఇచ్చాడు. కొనుగోలు బిల్ అండి, కొనుగోలు బిల్ అన్నాడు కదా అని చెప్పి ఇది మనం 15% డిస్కౌంట్ అన్నాడు కదని ఇది 85%కి వేసుకోకూడదు. ఇది కొనుగోలు బిల్లు అంటే ఇది ప్రకటన బిల్లు, కొనుగోలు బిల్లు అని అర్థం అనమాట, అమ్మినది కాదు. ఎందుకంటే మీరు చెల్లించాల్సింది ఎంత అని వాడు అడుగుతున్నాడు ఇక్కడ. మీరు చెల్లించాల్సింది ఎంత అంటే అది మనం దుకాణదారుడికి చెల్లించేది, దుకాణదారుడికి మనకు అమ్మిన విలువ అనమాట. అంటే ఇది మనం 100%కి వేసుకొని అందులో 15% డిస్కౌంట్ తీయాలి. తీసిన తర్వాత మనకి మనం ఎంతకి కొన్నాం అనేది వస్తుంది అనమాట. సేమ్ అండి, 375 15% ఎంత అంటే 375 ఇంటూ 15% అంటే 15/100 కదా. సో సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఓవర్ హెడ్ ఛార్జెస్ అండి, అదనపు ఖర్చులు. వస్తువులను కొని అమ్మే ముందు కొన్ని అదనపు ఖర్చులు చేయడం జరుగుతుంది. వీటిని వస్తువు కొన్న వెలకు కలపాల్సి ఉంటది అనమాట. ఇవే అదనపు ఖర్చులు. మరమ్మతులు కావచ్చు, రవాణా కావచ్చు, కూలీ ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా అదనపు ఖర్చులు అనమాట. ఇవేంటవుతాయి అంటే కొన్న వెలకు కలుపుతారు అనమాట. ఓకేనా, దాన్ని ఓవర్ హెడ్ ఛార్జెస్ అని అంటారు. సో ఇక్కడ మనం చూద్దాము. కొన్న వెల లేదా అమ్మిన వెల, లాభ శాతం లేదా నష్ట శాతాలను కడుక్కోవడం ఇప్పుడు తెలుసుకుందాం. కొన్నిటికి X% డిస్కౌంట్, పలానా 5% ఇలాగ ఇచ్చినప్పుడు చిన్న చిన్న ఫార్ములాస్ అనమాట. అవి తెలియక లెక్క అంతా చేస్తూ ఇంకా లెక్కలోనే టైం అయిపోతూ ఉంటది. అలా కాకుండా ఈజీగా చిన్న చిన్న ఫార్ములాస్ తో ఎలా చేయాలి, టెక్నిక్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా, వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అవన్నీ తెలుస్తాయి. సోహన్ ఒక పాత రిఫ్రిజిరేటర్ ని 2,500కి కొని దాన్ని 500తో మరమ్మతులు చేయించి 3,300కి అమ్మాడు. అయితే అతను పొందిన లాభ లేదా నష్ట శాతం కనుక్కోండి అంటున్నారు. సో అతను ఒక పాత రిఫ్రిజిరేటర్ 2,500కి కొన్నాడు. కొని దాన్ని 500తో మరమ్మతులు చేయించాడు. అంటే మొత్తం అతనికి ఎంత పడింది కొన్న వెల, అదనపు ఖర్చులు కూడా ఇందులో కలిపియాలి, మరమ్మతులు కూడా ఇందులో కలిపియాలి కొన్న వెల అని చెప్పాను కదా. సో 2,500కి 500 మరమ్మతులు చేస్తే అతని కొన్న వెల ఏమో 3,000 అయింది అనమాట. కానీ ఎంతకు అమ్మాడు, 3,300కి అమ్మాడు. సో అతనికి లాభం ఎంత వచ్చింది, 300 వచ్చింది అనమాట. సో
సో ఇప్పుడు మనకి లాభ శాతానికి ఫార్ములా తెలుసు. లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభం ఎంత వచ్చింది? 300. కొన్న వేల ఎంత? 3000 ఇంటూ 100. ఓకే, సింప్లిఫై చేద్దాం. సో 300 బై 3000 ఇంటూ 100 చేస్తే 10% లాభ శాతం వచ్చింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ లాభ శాతం 5% అయితే క్రింది వాటి అమ్మిన వేల కనుక్కోండి అన్నాడండి. ఈ మూడింటికి కూడా లాభ శాతం అనేది 5%. అంటే వాడు మనకి లాభ శాతం ఇచ్చేసి అమ్మిన వేల కనుక్కోమన్నాడు. అర్థమవుతుంది కదా మీకు? 700 ఖరీదు గల సైకిల్ పై అదనపు ఖర్చు 50 రూపాయలు. అంటే ఎంత కొన్నట్టు? ఆ 700 ఈ 50 రూపాయలు 750 రూపాయలకి కొన్నాడు. అది ఎంత? 100% అవుతుంది. ఇప్పుడు ఎంతకు అమ్మాడు? లాభం 5%కి ఎక్స్ట్రాకి అమ్మాడు. అంటే ఈ 100 మీద 5% ఎక్స్ట్రా అమ్మాడు. అంటే 105% ఎంత చెయ్యాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి 1150 రూపాయలు ఖరీదు గల గడ్డి కోయి యంత్రం మీద రవాణా ఖర్చు 50 రూపాయలు. అంటే మొత్తం మనం ఎంతకు కొన్నట్టండి? 1200కి కొన్నట్టు. సో ఈ 1200కి కొంటే ఇంకా మనము ఎక్స్ట్రా లాభ శాతం 5%కి అమ్మాము. అంటే ఇది 100% అయితే 105% ఎంత లాభంతో కలిపి ఎంతకు అమ్మాము అనేది తెలుసుకోవాలి. సో ప్రాసెస్ మీకు తెలుసు కదా. ఓకే, నెక్స్ట్ 560,000 గల ఫ్యాన్ మరమ్మతులకి 40 రూపాయలు ఖర్చు చేశారు. అంటే ఎంతకు కొన్నట్టండి? 600కి. అది ఎంత? 100%. మనం ఎంత లాభ శాతానికి అమ్ముతున్నామండి? 5%. అంటే 105% ఎంత? ప్రాసెస్ తెలుసు కదా అది. నెక్స్ట్ ఒక దుకాణదారుడు ఒక్కొక్క బల్బు 10 చొప్పున, అంటే 10 రూపాయల చొప్పున 200 బల్బులు కొన్నాడు. జాగ్రత్తగా వినాలండి ఇలాంటి వర్కింగ్ లెక్కలు. అందులో ఫ్యూజ్ పోయిన 5 బల్బులు పారేశాడు. మిగిలిన వాటిని ఒక్కొక్క దాన్ని 12 రూపాయలకి అమ్మాడు. అయితే లాభమా లేదా నష్టమా శాతం కనుక్కోండి అన్నాడు. సో ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున ఎన్ని కొన్నాము? 200 బల్బులు కొన్నాము. అయితే ఆ 200 బల్బులలో ఎన్ని బల్బులు పారేసాము? 5 బల్బులు పారేసాము. అంటే 195 బల్బులే మనం అమ్మాము. మనం కొన్నది 200 బల్బులు, అమ్మింది 195 బల్బులు. అయితే ఎంతకు కొన్నాము ఎంతకు అమ్మాము అనేది ఇక్కడ డిఫరెన్స్ చూసుకోవాలి. బల్బులు 200 బల్బులు ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున కొన్నాం. అంటే 2000 రూపాయలకి మనం బల్బులు కొన్నాం. 200 బల్బులు అమ్మినవి 195 బల్బులు. ఒక్కొక్కటి ఎంతకు అమ్మాము? 12 రూపాయలకి అమ్మాము. సో 195 ఇంటూ 12 ఎంతకు వచ్చింది మనకి? 2340 రూపాయలు వచ్చింది. అంటే 2000 కొని 2340 రూపాయలకి అమ్మాము. సో లాభం ఎంత? 340 రూపాయలు. లాభ శాతం ఫార్ములా ఏంటి? లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభం 340, కొన్న వేల 2000 ఇంటూ 100. 17% లాభం వచ్చింది అన్నమాట. అర్థమైంది కదా. ఓకేనా. మళ్ళీ మీరు ఆ 200 ఇంటూ 12 వేసుకున్నారు అనుకో లెక్కపోతుంది. 5 బల్బులు పారేసాను అన్నాడు కాబట్టి 195 మనం అమ్మినట్టు అన్నమాట. ఓకేనా. ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు చాలా ప్రాసెస్ చేయాల్సి ఉంటది అన్నమాట. సో నేను ఇన్ని రకాలుగా ట్రై చేశాను, మీరు అక్కడ చూడొచ్చు. ఇన్ని రకాలుగా ట్రై చేసిన తర్వాత నాకు ఆన్సర్ అయితే వచ్చింది. కానీ దీన్ని ఒకే ఒక్క చిన్న టెక్నిక్ తో, చిన్న ఫార్ములాతో డైరెక్ట్ గా అస్సలు కష్టపడకుండా చేసి వచ్చానమాట. సో ఇంత చేసిన తర్వాత నాకు ఆ ఫార్ములా అనేది తెలిసింది. అదేంటంటే మనము ఇప్పుడు ఏవైనా 2 వస్తువుల్ని ఒకే రేటుకు కొంటాము. కొనేసి ఒక దాని మీద X% నష్టం, ఇంకొక దాని మీద Y% లాభము వస్తుంది. ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు ఇంత తన్నుకోకుండా, ఇంత ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ గా X+Y/2 అని చేసిస్తే ఆన్సర్ వచ్చేది. చూసారా ఎంత సింపుల్. ఈ ఒక్కటి తెలిస్తే చాలన్నమాట. ఒకే రేటుకు కొని X% నష్టం, Y% లాభం వస్తే అది నష్టమా లాభమా ఏంటి అంటే ఫార్ములా X+Y/2 నోట్ చేసుకోండి. ఓకే, ఒకే రేటుకు కొని X% నష్టం, Y% లాభం. అయితే ఇంక ఇక్కడ ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, X+Y/2 అనేది కాదు, ఆ నష్టం అని ఏదైతే ఇస్తారో 5% నష్టం అయితే ఆ X -5గా తీసుకోవాలి. అదే 4% నష్టం ఇచ్చాడు అనుకో -4 అని తీసుకోవాలి. ఓకేనా. సో X+Y/2 చేస్తే ఇక్కడ ఏమొచ్చిందో చూద్దాం మనము. ఇక్కడ మనకి 5% నష్టం కదా,
నష్టం కాబట్టి మైనస్ తీసుకున్నాను, ప్లస్ y% లాభం కదా 10 తీసుకున్నాను బై 2, x ప్లస్ y బై 2. సో -5 ప్లస్ 10 5/2 5/2. ఆన్సర్ ఎంత వచ్చిందండి? 2.5%. మరి నేను ఎంత ప్రాసెస్ చేస్తే నాకు ఏమొచ్చింది? 2.5% వచ్చింది. అర్థమైంది కదా? సో ఇదంతా చెయ్యకుండా మీకు ఇలా ఇచ్చినప్పుడు ఒకే రేటుకి 2 వస్తువుల్ని కొని ఒకటి x% నష్టం, ఇంకొకటి y% లాభం అయితే లాభమా నష్టమా అని మీకు అడిగితే x ప్లస్ y/2 చేసేస్తారు. ఆ నష్టం అనేది x అనేది మైనస్ గా తీసుకోవాలి అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇదేంటంటే దీనికి కూడా అసలు ఏం కష్టపడక్కర్లేదు, అంతా చెయ్యక్కర్లేదు. 2 వస్తువులు ఒకే రేటు కొని సేమ్ 10% లాభం 10% నష్టం అన్నాడు అనుకో, అప్పుడు లాభం గాని నష్టం గాని ఉండదు అని రాసి వచ్చనమాట. ఇంకా మీరు లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్న వేల 20,000 వచ్చింది, అమ్మిన వేల 20,000 వచ్చింది లెక్క చేసిన తర్వాత. సో తర్వాత నాకు ఏం అర్థమైందంటే ఒకే రేటుకు కొని ఒక దాని మీద x% లాభం, ఇంకొక దాని మీద x% నష్టం, రెండు ఒకటే లాభము నష్టము రెండు ఒకే పర్సెంటేజ్లు అయితే అప్పుడు లాభం గాని నష్టం గాని ఉండదు. ఇక్కడ మీరు గమనించుకోవాలి, ఇది కొని అంటున్నాను, మళ్ళీ అమ్మి అంటే మారిపోతుంది. ఓకేనా? ఇక్కడ కూడా ఒకే రేటు కొని x% y% అయితే x ప్లస్ y/2, ఒకే రేటు కొని x% అయితే లాభం గాని నష్టం గాని ఉండదు. అమ్మకపు పన్ను లేదా విలువ ఆధారిత పన్ను లేదా వస్తు సేవల పన్ను 3 ఒకటేనండి. అదేంటంటే వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారనమాట. ఇది 1/7/2017 నుండి గవర్నమెంట్ వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టిని అమల్లోకి తెచ్చింది. ఈ పన్ను వస్తువుల సరఫరా లేదా సేవ లేదా రెండిటి మీద కూడా విధిస్తారనమాట. ఓకేనా? దీనిని మనం విలువ ఆధారిత పన్ను, అమ్మకపు పన్ను, వస్తు సేవల పన్ను, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని అంటాం. అది జిఎస్టిగా ఇప్పుడు పిలువబడుతుంది. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు 450 రూపాయలండి. దాని మీద 5% అమ్మకపు పన్ను విధించారు. అంటే దాని ఖరీదు 450 రూపాయలు అయితే దానికి ఇంకా 5% పన్ను విధించారన్నమాట. అయితే చెల్లించాల్సిన బిల్లు మొత్తం ఎంత? ఇక్కడ ఇది డిస్కౌంట్ కాదండి, పన్ను విధించారు. అంటే ఈ 450లో 5% ఎంతో కనుక్కొని ఆ 5% ఈ 450కి కలిపితే మనం బిల్లు ఎంత చెల్లించామో వస్తుంది అనమాట. యాక్చువల్ గా వస్తువు ఖరీదు ఇది, అమ్మకపు పన్ను ఇది కలిపి మనం కొంటాం అనమాట. అర్థమైంది కదా? సో ఇక్కడ ఫస్ట్ మనకి 450 మీద 5% పన్ను అన్నాడు కాబట్టి అది కనుక్కుందాం. సో 450పై 5%, 450 ఇంటూ 5% అంటే 5/100. ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా మీకు. సో సింప్లిఫై చేస్తే నాకు 22.50 రూపీస్ వచ్చింది. ఇదేంటిది? పన్ను. ఈ పన్నును తీసుకెళ్లి అసలు వస్తువు ఖరీదు కలపాలన్నమాట. అప్పుడు బిల్లు మొత్తం మనకు వస్తుంది. ఇది మనం చెల్లించిన బిల్లు. ఓకేనా? ఇది ట్యాక్స్, అమ్మకపు పన్ను అని అడిగినప్పుడు ఇలా చెయ్యాలి. ఓకే? సో ఈ రెండు కూడా సేమ్ అలానే చేశాను. మీరు ఒక్కసారి చూసి నోట్ చేసుకోండి. వ్యాట్ 10% పన్నుతో కలిపి, అంటే దీనికి మళ్ళీ 10% కట్టక్కర్లేదు, ఆల్రెడీ 10% పన్నుతో కలిపి ఎయిర్ కూలర్ 3,300 కొనేసాం మనం. అయితే వ్యాట్ కలపక ముందు ఎయిర్ కూలర్ ఖరీదు ఎంత అని అడుగుతున్నాడు. సో చాలా జాగ్రత్తగా క్వశ్చన్ ని చదవాలన్నమాట 2 times. ఓకే? సో ఇక్కడ 10% పన్నుతో కలిపి అంటే ఇదంతా 110% అనమాట. అసలు వ్యాట్ కలపక ముందు ఖరీదు అంటే 100%. ఓకేనా? పన్ను కలిపిన తర్వాత కదా అది 110% అవుతుంది. అసలు ఖరీదు ఎంత కూలర్ది? 100%. సో సింగిల్ గా ఉన్నది వేసుకుంటాము. ఇది తక్కువే ఉంటది కాబట్టి తక్కువ బై ఎక్కువ 100/110 వేసుకుంటాము. సింప్లిఫై చేస్తాము. సలీం ఒక వస్తువును 12% జిఎస్టితో కలిపి 784 కొన్నాడు. అయితే జిఎస్టి కలపక ముందు ఎంత అని అడుగుతున్నారు. సో ఇది 112%, 100% కనుక్కోవాలి. సో సింగిల్ గా ఉన్నది వేసుకుంటాము. ఇది తక్కువే వస్తుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ 100/112. సింప్లిఫై చేస్తే 700 రూపాయలు. అంటే 700 రూపాయల వస్తువుని
784 పెట్టి కొన్నాడు అనమాట. 3000 రూపాయల వస్తువుని 3300 పెట్టి కొంటున్నాము. 450 రూపాయల వస్తువుని 472 రూపాయలు పెట్టి కొంటున్నాం. అంటే పన్నుతో కలిపి మనం ఎంత కొంటున్నాం అన్నమాట. అసలు వస్తువు ఖరీదు ఇది. ఓకేనా? జిఎస్టి అన్నా, వ్యాట్ అన్నా, అమ్మకపు పన్ను అన్నా, విలువ ఆధారిత పన్ను అన్నా, వస్తు సేవల పన్ను అన్నా, ఏదన్నా కూడా మీకు క్వశ్చన్ లో ఇదే ప్రాసెస్. అర్థమైందా? ఓకేనా? సో ఇక్కడతో అయితే ఈ వీడియోని ఆపేద్దాము. ఎందుకంటే మనకి ఇంక చాప్టర్ కంప్లీట్ అవ్వాలి అంటే 8.2 ఎక్సర్సైజ్, 8.3 ఎక్సర్సైజెస్ అని ఇంకా 2 ఎక్సర్సైజులు ఉన్నాయన్నమాట. సో అవి కూడా కంప్లీట్ చేద్దామంటే వీడియో ఇంకా 1 అవర్ దాటి వెళ్ళిపోతుంది. సో అందుకని ఈ రోజుకి ఇక్కడితో ఆపేసి రేపు నేను ఈ 8.2, 8.3 2 ఎక్సర్సైజులు కూడా కంప్లీట్ చేస్తాను. మీకు ఏం ప్రాబ్లం లేదు. మీకు నోటిఫికేషన్ వచ్చినా సరే మ్యాథ్స్, ఇంగ్లీషు 8th క్లాస్ వరకు కంప్లీట్ చేస్తానని మాట ఇచ్చాను, చేసేస్తాను. ఓకే? అలాగే ఇంగ్లీష్ మెథడ్ కూడా చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా? నోటిఫికేషన్ అయితే చాలా 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 దగ్గరలో ఉంది. తర్వాత టైం ఉండదు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మళ్ళీ అప్పుడు బాధపడిన ఉపయోగం ఉండదు. సో మీరు అందరూ కూడా వీడియోని చూస్తూ నోట్స్ రాసుకొని పెట్టిన టెస్ట్లు అనేది ఫ్రీగా మీరు వినియోగించుకోవచ్చు. ఓకే? థ్యాంక్ యూ. అలాగే మనకి ఛానల్ మెంబర్స్ అని కొంతమంది జాయిన్ అవుతున్నారండి. సో ఛానల్ మెంబర్స్ కి నేను ఇచ్చిన బెనిఫిట్స్ ఏం లేవన్నమాట. నేను పెట్టే వీడియో అనేది ఫస్ట్ వాళ్ళకి వచ్చి తర్వాత మిగతా వాళ్ళందరికి వెళ్తుంది. అదొక్కటే బెనిఫిట్. వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతున్నారు అంటే మేబీ ఎందుకంటే నేనేమి ఇవ్వకపోయినా జాయిన్ అవుతున్నారంటే నాకేదో హెల్ప్ఫుల్ గా ఉండాలి, నాకు కొంచెం బూస్టప్ లా ఉండాలని వాళ్ళు జాయిన్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. సో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోదు. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసే ముందు ఇంకొక 2 వీడియోలు అంకగణితం మీద ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఓకే? థ్యాంక్ యూ.